నమో భగవతే వాసుదేవాయ నమః. హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి పండుగ అయితే రానుందండి. ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువుని మనం ఏ విధంగా పూజించాలి, ఈ రోజు తప్పకుండా ఎటువంటి నియమాలు పాటించాలి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఉండేటువంటి ఏడాదికి 24 ఏకాదశులు అయితే ఉంటాయండి. ఈ ముక్కోటి ఏకాదశి అనేది సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా అంటే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తామండి. ఈ సంవత్సరం మనకి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు అయితే వచ్చింది. ముందుగా అయితే మనం ఇంటిని దేవుని పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అన్న డౌట్ అనేది ఉంటుందండి. మనకి ఈ సంవత్సరం 30వ తేదీ అంటే మంగళవారం వచ్చింది కాబట్టి ముందు సోమవారం రోజు కానివ్వండి లేదా ఆదివారం రోజు కానివ్వండి మీరు క్లీనింగ్ అనేది చేసుకోండి. మీరు ఇంట్లో క్లీనింగ్ అనేది చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళల్లో కళ్ళు ఉప్పుని కొద్దిగా పసుపుని వేసుకొని ఇంటిని క్లీన్ కనుక చేసినట్లయితే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా పోతుందండి. తర్వాత మీరు నార్మల్గా దేవుని పటాలకి చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ అనేది చేసుకోవచ్చు. కొంతమంది మంగళవారం రోజున ఉదయాన్నే కూడా క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటారండి. డీప్ క్లీనింగ్ కాకుండా నార్మల్ క్లీనింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా మీరు చేసుకునేటువంటి క్లీనింగ్లో కొద్దిగా కళ్ళు ఉప్పుని కనుక వేసుకొని దేవుని పటాలను క్లీన్ చేసినా కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఇప్పుడైతే మనము ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు అన్నీ కూడా తెలియజేస్తానండి. ముందుగా మనము వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే తప్పకుండా నిద్ర లేచి తలంటు స్నానం చేసుకోవాలండి. నేనైతే ఈ రోజు పూజలో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకంగా పూజలో విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలనైతే నేను ప్రిపేర్ చేసుకొని పూజలో పెట్టుకుంటున్నానండి. పిండి దీపాలు అనేవి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా చేసుకోవాలనేది నేను ఒక మాటలో చెప్తాను. ముందుగా అయితే పిండి అనేది తీసుకొని అందులో కొద్దిగా బెల్లము కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకొని పాలతో కానీ నీళ్ళతో కానీ మీరు ఈ పిండిని ముద్దలాగా చేసుకొని ప్రమిదలు అనేటివి చేసుకోవాలండి. మీరు ఇక్కడ నీళ్ళకు బదులుగా ఎక్కువగా పాలను తీసుకుంటేనే మీకు పిండి దీపాలు అనేటివి పగలకుండా మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ అనేది ఇస్తానండి. నేనైతే ఈ విధంగా పిండిని ముద్దలాగా చేసుకొని నేను ఇక్కడ 5 దీపాలను అయితే పెట్టుకోవాలనుకుంటున్నానండి. అందుకని 5 ముద్దలు చేసుకొని దాన్ని ప్రమిదలుగా అయితే చేసుకున్నానండి. తర్వాత ఈ పిండి దీపాలను అయితే ప్రత్యేకంగా నేను నామాలతో అయితే అలంకరణ చేసుకున్నానండి. గంధంతో నామం అనేది పెట్టుకొని మధ్యలో కుంకుమతో నామం బొట్టు అనేది పెట్టుకున్నాను. అది మీ ఇష్టం అండి, పెట్టుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అయితే పిండి దీపాలను అయితే నేనైతే రెడీ చేసుకున్నానండి. తర్వాత పూజ విషయానికి వస్తే వారుజామునే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకొని చక్కగా మీరు మంచి ముగ్గులు అనేటివి పెట్టుకోవాలండి. గడపకి పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. చెప్పాను కదండి, ముందు రోజునే మీరు దేవుని పటాలను క్లీన్ చేస్తుంటే అప్పుడే మీరు పసుపు కుంకాలన్నిటి కూడా దేవుడి పటాలకు పెట్టేసుకుంటే సరిపోతుంది. పూజ రోజున ఉదయాన్నే మీరు అన్ని క్లీనింగ్ అంతా అయిన తర్వాత దేవుని పటాలకు చక్కగా పసుపు కుంకుమలు అలానే పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి. నాకైతే పూజా రూమ్లో ప్లేస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను పూజా రూమ్ ప్లేస్ కిందనే నాకు కొద్దిగా ప్లేస్ అనేది ఉందండి. అందుకని అక్కడైతే ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నాను. ఈ రోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం అనేది చేస్తారు అని చెప్తారు కదండి. మీ ఇంటిలో ఉత్తర భాగం ఎటువైపు ఉంటుందో అంటే మీరు ఉత్తర భాగాన్ని చూసేలాగా పెట్టుకోవాలండి. స్వామివారు మనకి ఉత్తర భాగం నుంచి మనకి దర్శనం అవ్వాలి. ఆ విధంగా ఉత్తర దిక్కును కూడా మీరు ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని విష్ణుమూర్తి ఫోటో అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు టెంపుల్కి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేయలేని వాళ్ళు ఇంట్లోనే మీరు ఉత్తర ద్వారం వైపున పీఠం అనేది పెట్టుకొని స్వామివారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి శంకు చక్ర నామాలను జయగోరుతో అలికి నేను ముగ్గు అనేది వేసుకున్నానండి. కొంతమంది వేసుకుంటూ ఉంటారండి, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదు అన్నా కూడా పర్లేదండి. చక్కగా మీరు అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని దాని మీద పీఠం అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా శంకు చక్ర నామాలను వేసుకున్న తర్వాత పీఠం మీద చక్కగా నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది పెట్టుకున్నానండి. చక్కగా స్వామివారికి పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను. ఫోటోకి ఇరువైపులా 2 దీపపు కుందులను ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత నా దగ్గర అయితే నేను తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహం అయితే కొన్నానండి. ఈ విగ్రహానికి అయితే నేను ప్రత్యేకమైన
అయినటువంటి రోజున అభిషేకాలు అనేవి చేసుకుంటూ ఉంటాను. అందుకని స్వామివారికి పసుపు జలంతో, గంధం జలంతో, కుంకుమ జలంతో, తులసి జలంతో, తులసి ఆకు ఉంటుంది కదండి, వాటిని నీళ్ళల్లో వేసి ఆ జలంతో కూడా అభిషేకం చేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం కనుక ఉంటే మీరు తప్పకుండా ఈ విధంగా అభిషేకం చేసుకోండి. ఇవేవి అభిషేకాలు చేయలేమండి, పంచామృతాలు ఇవేవి చేయలేము అనుకున్న వాళ్ళు నీళ్ళల్లో కొద్దిగా తులసి ఆకులు అనేటివి వేసి ఆ తులసి జలంతో మీరు అభిషేకం చేసినా కూడా చాలా మంచిదండి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు, మంచి రోజు కాబట్టి ఇలాంటి పనులు అనేటివి చేస్తే, అంటే అభిషేకాలు చేయలేని వాళ్ళు చూడడం కానీ, లేదు అభిషేకం అనేది చేసుకున్న, స్వామివారికి తులసి దళంతో పూజ చేసిన, పిండి దీపాలంటూ పెట్టిన, స్వామివారికి ఈ రోజున చక్కగా నిండు భక్తితో పూజ చేసినా కూడా స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా మీ అందరికీ ఉంటుందండి. ఈ విధంగా అయితే స్వామివారికి నేను అభిషేకాలన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి మళ్ళీ అలంకరణ అనేది చేసుకొని గంధం బొట్లు అనేటివి పెట్టుకున్నానండి. పూజలో తప్పకుండా మనము లక్ష్మీ అమ్మవారి ఫోటో అనేది పెట్టుకోవాలండి, అమ్మవారి విగ్రహం ఉన్న. ఎందుకంటే స్వామి ఎక్కడ ఉంటారో అమ్మవారు అక్కడే ఉంటారు కదా అండి, కాబట్టి అమ్మవారిని కూడా పెట్టుకోవాలి. ఏ పూజకైనా సరే మనం ముందుగా ఆదిదేవుడు, విఘ్న నివారకుడు, గణపతిని అయితే మనం పెట్టుకొని పూజించుకుంటామండి. మీ దగ్గర గణపతి ఫోటో ఉంటే ఫోటోని పూజలో పెట్టుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు గణపతి విగ్రహం ఉన్నా లేదా పసుపుతో చిన్న గణపతిని చేసుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. పూజలో మీరు ఎన్ని దీపాలు పెట్టాలండి అన్న విషయానికి వస్తే ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. ఇన్ని దీపాలే పెట్టాలి, అన్నీ పెట్టాలి అన్న నియమం అయితే ఇక్కడా లేదండి. 2 కానీ 1 కానీ, కనీసం మీకు ఏవీ లేని వాళ్ళు ఒక చిన్న ప్రమిదలో, మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా కూడా నిండు భక్తితో వెలిగించినా సరిపోతుందండి. ఈ రోజున ఏకాదశి రోజున చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఉపవాసం అనేది ఉంటే చాలా మంచిదండి. ఉపవాసం అనేది చాలామంది రకరకాలుగా ఉంటారండి. నార్మల్గా పురాణాల ప్రకారం మనకి ఏకాదశి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారండి. చాలామంది సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఏకాదశికి ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు. మన పురాణాల ప్రకారం ఏకాదశి ఉపవాసం అనేది ఈ విధంగా చెప్పబడిందండి. ఏకాదశి ముందు రోజున, దశమి రోజున రాత్రి మీరు లైట్గా ఫుడ్ అనేది తీసుకొని ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఏకాదశి తర్వాతి రోజు, ద్వాదశి రోజున మీరు ఉపవాసాన్ని అయితే విరమించాలి. ఈ విధమైనటువంటి నియమం అయితే ఉందండి. కానీ చాలామంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పాలు, పండ్లు అనేటివి కూడా తీసుకోవచ్చండి, తప్పైతే ఏం లేదు. మీరు హెల్త్ సరిగా ఉండి మేము ఉండగలను అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఉపవాసం అనేది ఉండాలి. ఉపవాసంలో మీరు పాలు కానీ, పండ్లు కానీ మీరు తీసుకోవచ్చండి, ఎటువంటి తప్పైతే ఏం లేదు. చాలామంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలా అండి, ఉపవాసం ఏ విధంగా ఉండి చేయాలి అంటే మీరు ఉదయాన్నే మీరు ఉపవాసం అనేది ఉండి స్వామివారికి పూజ అనేది చేసేంత వరకు మీరు ఉపవాసం ఉంటే సరిపోతుందండి. లేదు మీరు పూర్తిగా ఉంటాను అని అనుకుంటే మధ్యాహ్నం వరకు ఉండొచ్చు, లేదు అంటే సాయంత్రం వరకు ఉండొచ్చండి. ఈ విధమైనటువంటి ఉపవాస నియమాలు అయితే పాటించాలి. నేనైతే చక్కగా ఇలా స్వామివారి విగ్రహాలన్నీ పెట్టుకున్న తర్వాత పుష్పాలతో అలంకరణ చేసుకొని ముందుగా నేను పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకున్నాను కదండి. ఈ పిండి దీపాలను అయితే నేను పూజలో అయితే పెట్టుకున్నానండి. ఈ పిండి దీపాలకి అయితే మనం ఒట్టి నేల మీద అయితే పెట్టకూడదండి, ఏదైనా ప్లేట్ మీద కానీ లేదా ఆకు మీద అయితే పెట్టుకోవాలి. ఎందుకు మీరు ఒట్టి నేల మీద పెట్టకూడదు అంటే మనం పెట్టేటువంటి దీపారాధన భూమి మీద పెట్టినప్పుడు భూదేవి భరించలేదట అండి. అందుకని తప్పకుండా మనము ఏదైనా ఆధారం అనేది పెట్టి దాని మీద దీపం అనేది వెలిగించాలండి. పిండి దీపాలే కాదండి, మీరు ఏ దీపారాధన చేసినా, నిత్య దీపారాధన చేసినా కూడా దీపారాధన కుంది కింద మీరు తప్పకుండా ఒక ప్లేట్ కానీ, పేపర్ కానీ లేదా ఒక ఆకు కానీ తప్పకుండా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ దీపాల దగ్గర పుష్పాలతో అలంకరణ అది చేసుకున్నానండి. తర్వాత అక్షింతలు అనేటివి ఒక్కొక్క పిండి దీపం దగ్గర వేసుకొని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి నేను నమస్కారం అనేది చేసుకున్నాను. మీకు షోడశోపచార మంత్రాలు కనుక తెలిస్తే మీరు పూజ చేసుకోవచ్చండి. మీకు షోడశోపచార మంత్రాలు తెలియవు అనుకున్న వాళ్ళు పంచోపచార మంత్రాలతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ముందుగా అయితే మీరు ఆదిదేవుడు, విఘ్న నివారకుడు, గణపతికి అయితే మీరు పూజ అనేది చేసుకోవాలండి. ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించి, అంటే ఏదైనా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టచ్చండి. ఏకాదశి రోజున ఏ నైవేద్యం పెట్టాలండి పర్టికులర్గా అంటే ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో అన్నంతో, బియ్యంతో చేసినటువంటి నైవేద్యాలు ఏవి పెట్టకూడదండి. గోధుమ రవ్వతో పాయసం కానివ్వండి, లేదు పాలను కానివ్వండి, లేదు అంటే మనకి పేలాలు ఉంటాయి కదా అండి, మన మొక్కజొన్న ఉంటాయి కదా, పేలాల పిండి, వీటితో అయితే మనం నైవేద్యంగా పెట్టాలండి. అంతేకాని
ఎట్టు పరిస్థితుల్లో మీరు బియ్యంతో నైవేద్యం అనేది పెట్టకూడదండి. ఎందుకండి అంటే మన పురాణాల ప్రకారం ఏకాదశి వ్రత మహత్యం కథ అనేది ఉందండి. ఆ కథలో అయితే మనకి బియ్యంలో ముర అనే రాక్షసుడు నివసిస్తాడట అండి. ఈ ఏకాదశి వ్రత కథ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి పూజ చేస్తారో వాళ్ళకి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం అయితే ఉంటుందండి. ఈరోజు ఎవరైతే బియ్యంతో అన్నం అనేది తిని పిండి పదార్థాలు ఈ బియ్యంతో చేసినటివి తింటారో వాళ్ళకి దరిద్రం అనేది పడుతుంది అని చెప్తారండి. అందుకని ఈ రోజున ఎక్కువగా ఉపవాసం అనేది లైట్ ఫుడ్ అంటే వాళ్ళు ఇడ్లీలు అనేటివి సాత్వికంగా తీసుకోవడము, పాలతో ఫ్రూట్స్ అనేటివి తింటూ ఉంటారండి. ఈ విధమైన నియమం కూడా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారండి. ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం అనేది చేస్తూ ఉంటారండి. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో కూడా అయితే పిలుస్తూ ఉంటారండి. ఈ ఏకాదశి అనేది చాలా విశేషమైనదండి. ఈ రోజున తప్పకుండా మీరు స్వామివారికి పూలు అక్షింతలతో ఇవేవీ లేవు అనుకున్న వాళ్ళు తులసి దళంతో మీరు కనుక స్వామివారిని అర్చిస్తే చాలా మంచిదండి. స్వామివారి నామాలు ఓం విష్ణుదేవాయ నమః అని, ఓం లక్ష్మీనారాయణాయ నమః అని, ఓం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అయి నమః అని ఇలా ఈ విధమైన మంత్రాలను చెప్పుకుంటూ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలండి. స్వామివారికి పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం అనేది సమర్పించి చివరిగా మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలండి. పూజ అంతా అయిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం గుండా మీరు దర్శనం అనేది చేసుకోండి. మీకు వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుందట అండి. వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్టలతో పూజ అనేది చేసుకున్న వాళ్ళకి మరుజన్మ ఉండదు అని పురాణాలు అయితే చెప్తున్నాయండి. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణ, మోక్ష ప్రాప్తి అనేది కలిగిస్తుందట అండి. ఈ రోజున వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు, పురాణాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అయితే జరిపిస్తూ ఉంటారు. ఈ రోజు ముఖ్యమైనగా మీరు చేయవలసింది ఏంటంటే ఉపవాసం, కుదిరితే మీరు జాగరణ అనేది చేయాలండి. అటు తర్వాత జపం, అటు తర్వాత ధ్యానం అనేది చేయాలి అని మన పురాణాల్లో అయితే తెలియజేయబడిందండి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు అని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా విష్ణుమూర్తికి పూజ అనేది చెయ్యండి. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది మీ అందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈ వీడియోలో క్లియర్గా ముక్కోటి ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి అన్నీ తెలియచేశాను కదండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. ఈ వీడియో మీద మీకు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.